నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నిన్న వెనిజువెలా, ఇప్పుడు ఇరాన్. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేదు, అన్నింట్లోనూ దూరేస్తోంది అమెరికా. నా మాటే వేదం, నా మాటే శాసనం, నేను చెప్పినట్టు వినాల్సిందే అంటున్నారు అగ్రరాజ్య అధినేత. తాజాగా ఆపరేషన్ ఎపిక్ ప్యూరితో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చారు. గతంలో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో చేతికి సంకెళ్లు వేసి కళ్లకు గంతలు కట్టారు. అమెరికా చర్యలను యావత్ ప్రపంచం ఖండించింది. ఒక్కో దేశంపై ఒక్కో పంధాతో డొనాల్డ్ ట్రంప్ పంజా విసురుతున్నారు. ఇతర దేశాల బలహీనతలపై దెబ్బకొట్టి కొర్రీలు పెట్టి పరాన్న జీవిలా మనుగడ సాగించే దుస్థితి అగ్రరాజ్యానికి ఏర్పడటం దౌర్భాగ్యం. తమ వద్దే ఆయుధాలు కొనాలని అమెరికా వాంఛించడం మూర్ఖత్వం. ఇజ్రాయెల్ అమెరికా అండతో పాలస్తీనాలో రక్తం పారించి ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం ప్రకటించింది. నేడు టెహరాన్లో ప్రతి అంగుళం ప్రజల రక్తం కన్నీరుతో తడిసింది. ఇరానియన్లు మాతృభూమి కోసం పోరాడుతున్నారు. ఆ పాపం అమెరికాదే. పౌర సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా లెక్క చేయకుండా రక్తపాతం పారిస్తోంది అగ్రరాజ్యం. మనుషుల శవాల గుట్టలపై, రక్త ప్రవాహాలపై రాజ్యపాలనని సుస్థిరపరుచుకునే దుష్ట లక్ష్యంతో జరుగుతున్న యుద్ధ జ్వాలల్లో సామాన్యులే సమిధులవుతారు. అందుకు పశ్చిమాసియా పరిణామాలు మినహాయింపు కాదు. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లో వందలాది మంది మరణించారు. తమ స్వప్నాలు ఛిద్రమై, బతుకులు భారమై రోడ్డున పడిన వాళ్ళు ఎందరో ఉన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధం మరికొన్ని వారాల పాటు జరిగే అవకాశం ఉందన్నారు. ఐఆర్జీసీ మిలిటరీ దళాలు ఆయుధాలు వీడితే రక్షణ కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. లేదంటే చావు తప్పదని హెచ్చరించారు ట్రంప్. అయితే ట్రంప్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు శాంతి అంటూనే మరోవైపు రణగర్జన చేయడంపై ప్రశ్నల వర్షం కురుస్తోంది. గాజాలో శాంతి పునరుద్ధరణ కోసం బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటు చేయగా ఇందులోని సగం దేశాలు యుద్ధం ముంగిట నిలిచాయి. ట్రంప్ అట్టహాసంగా ప్రారంభించిన శాంతి మండలిలో ఈజిప్ట్, జోర్డాన్, ఖతార్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, యుఏఈ సహా అనేక దేశాలు చేరిపోయాయి. అయితే ఇరాన్ యుద్ధంతో ఇందులో సగం దేశాలు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇప్పటి వరకు 8 యుద్ధాలను ఆపానని, తాను లేకపోతే అణ్వాయుధ యుద్ధం జరిగి ఉండేదని పదే పదే శాంతి వచనాలు వల్లించే అగ్రరాజ్యాధినేత ట్రంప్కు ఆయుధాలతో సంబంధమేంటి? ఒక యుద్ధ పిపాసికి నోబెల్ శాంతి పొందాలన్న ఆశ, ఆరాటం ఎందుకు అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.